స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో క్రితం సెషన్తో పోలిస్తే మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు రాణించడంతో సూచీలు మరోసారి ఆల్ టైమ్ హైకి చేరాయి. సెన్సెక్స్ ఉదయం 78,094 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,759 పాయింట్ల గరిష్టానికి పెరిగి ఆల్ టైమ్ హైని తాకింది. చివరకు 620 పాయింట్ల లాభంతో 78,674 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం లాభాల్లో కొనసాగింది. 147 పాయింట్ల లాభంతో 23,868 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. బ్యాంకింగ్ రంగాలకు చెందిన షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు రాణించడంతో సూచీలు మరోసారి ఆల్ టైమ్ హైకి చేరాయి. సెన్సెక్స్ ఉదయం 78,094 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,759 పాయింట్ల గరిష్టానికి పెరిగి ఆల్ టైమ్ హైని తాకింది. చివరకు 620 పాయింట్ల లాభంతో 78,674 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం లాభాల్లో కొనసాగింది. 147 పాయింట్ల లాభంతో 23,868 వద్ద స్థిరపడింది.